దేవాది దేవుడికి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మగారికి నా వందనాలు. సంఘస్థులందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏమిటంటే, లాస్ట్ వీక్ నేను థైరాయిడ్ ప్రాబ్లంతోని చాలా ఎక్కువైపోయి కాళ్ళు నొప్పులు అవి చాలా ఎక్కువగా వచ్చాయి. వస్తే నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను. వెళ్ళిన వెంటనే వాళ్ళు థైరాయిడ్ టెస్ట్లు అవి చేశారు. నేను గైనికల్గా కూడా నాకు పీరియడ్స్ ప్రాబ్లం కూడా ఉంది. ఇది కూడా థైరాయిడ్ వల్లే అనుకొని నేను వెళ్ళాను. వెళ్తే థైరాయిడ్ టెస్ట్ చేశారు. థైరాయిడ్ టెస్ట్ అయితే నార్మల్గా వచ్చింది. అయితే పీరియడ్స్ కదా ప్రాబ్లం ఉంది కదా, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు వాళ్ళు. నేను గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు అన్నీ స్కానింగు అన్నీ మొత్తం అంతా తీసుకొని ఇంకను వాళ్ళు కొన్ని ఇంకేమైనా నాకు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించింది వాళ్ళు చూశారు. చూసి మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అని అడిగారు. ఫ్యామిలీలో అమ్మకు ఉంది, అమ్మ కజిన్ సిస్టర్ కూడా అదే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. ఇద్దరు కూడా అదే ప్రాబ్లంతో చనిపోయారు. నాకైతే ఆవిడ చూసింది ఇమ్మీడియట్లీగా మీరు ఇదైతే టెస్ట్ అయితే చేయించుకోండి అని చెప్పింది. నేనైతే దేవుడి మీదే ఆధారపడి ఉన్నాను. దేవుడు కార్యం చేస్తాడు నా పట్ల అనేసి నమ్మకంతోనే ఉన్నాను. తర్వాత పాస్టర్ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తానన్నారు. అలాగే అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను. బ్రెస్ట్ క్యాన్సర్ టెస్టు చేయించారు. ఇంకా యూరిన్ మిగతా టెస్టులన్నీ చేయించారు. చేయించిన తర్వాత చూసి అది సైజ్ అయితే కొద్దిగా పెద్దగా ఉంది అనేసి అన్నారు. అంటే ప్రాబ్లము అన్నీ చూశారు, మళ్ళీ టెస్ట్ చేశారు. కానీ దేవాతి దేవుడు నా పట్ల నా హృదయంలోనైతే నాకు ఒక స్వరంలాగా ఏమనిపించింది, తరతరములో ఉన్న నేను ఏదున్నా తీసివేసేస్తాననే వాక్యం అయితే నాకు నిరంతరం అదే గుర్తొస్తూ ఉంది. దేవుడు చాలా గొప్పగా నా విషయంలో అయితే కార్యం చేశాడు. నిజంగా అది అయ్యే ఉండొచ్చేమో బ్రెస్ట్ది, కానీ ఆ క్షణాల్లో మాత్రం దేవుడు అది నార్మల్గా ఏది కాకుండా అతను సీనియర్ డాక్టర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ కూడా చెప్పారు, ఇదేమి కాదమ్మా నార్మల్దే, దీనివల్ల ఏం ప్రాబ్లం అయితే లేదు అనేసి చెప్పారు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు అనేసి చెప్పారు. ఇంకా నాకైతే ఇద్దరు సిస్టర్స్ అయితే ఉన్నారు, వాళ్ళు కూడా చేయించుకోమని చెప్పారు. దేవుడు కృప వల్ల నిజంగా నన్ను మరణ స్థితిలో నుంచి సజీవంగా దేవుడు నిలిపినందుకు వేలాది దేవుడికి వందనాలు చెప్తున్నాను. ఈ గొప్ప కార్యము నిజంగా దేవుడు కృప వల్లే. నేనైతే నమ్మకం అయితే ఉంచాను, ప్రభువా నీ చిత్తం ఏమై ఉందో నేను ఒకవేళ ఉంటే నీ పని చేయాలి, నీ పని చేస్తేనే ఉంచు ప్రభు, నీ పని లేదంటే మాత్రం నీ చిత్తంలో ఏమై ఉందో నేను భరించాలని అంటే ప్రభు దాన్ని భరించే శక్తిని కూడా నాకు ఇవ్వని ఆ క్షణంలో అయితే నేను ప్రార్థించుకున్నాను. దేవుడి కృప వల్ల దేవుడు అద్భుత రీతిగా నిజంగా మరణకరమైన దాంట్లో నుంచి నన్ను సజీవంగా నిజంగా తరతరాలుగా ఉన్న ఈ శాపాన్ని తీసే గొప్ప దేవుడు మన యందు ఉన్నాడు. నిజమే, మనము భయపడుతూ ఉంటే ఆ కార్యము ఏమవుతుంది అనుకుంటే ఆ భయమే మనల్ని తినేస్తుంది. నిజంగా భయం లేకుండా నాలో ధైర్యం నింపింది మాత్రం దేవుడు వాక్యమే నా హృదయంలో బలపరిచింది. అదేవిధంగా పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు, నిజంగా అమ్మగారు వీళ్ళందరూ ఎంతో ప్రార్థించారు. వీరి ప్రార్థన వల్ల దేవుడు గొప్ప అద్భుత కార్యము సంఘంలో అంతా ప్రార్థించింది కాబట్టి ఈ క్షణాన్ని ఇలాగ మాట్లాడి ఆనందకరంగా ఉన్నందుకు దేవుడి ఎంతో కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవాది దేవుడికి. ఈ సంవత్సరం అంతా ఆత్మీయంగా కూడా నన్ను ఎంతో బలపరిచాడు. ఎన్నో ఆటంకాలు వచ్చిన ఆత్మీయ స్థితిలో దేవుడు ముందంచు వేసి వ్యక్తిగతంగా నన్ను ఎంతో నడిపి దేవుడి సన్నిధిలో నిలిపాడు. ఇంకా రాబోయే సంవత్సరంలో కూడా ఇంకా అత్యధిక దేవుడి కృపలో సేవలో దేవుడి సన్నిధానంలో ఇంకా ఎదగాలని, నా కుటుంబం అంతా సత్యానికి సహకారిగా ఉండాలని
మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా ఇచ్చిన సాక్ష్యం నేను ప్రభువైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. లోపములను సాగినను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను దరిచేరే మమ్ము నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము నడిపించిన తండ్రి నీకే స్తోత్రము దీవించిన దేవా నీకే స్తోత్రము నడిపించిన తండ్రి నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము హల్లెలూయా.